మొట్టమొదటి రేషియో సైన్ రేషియో. మొట్టమొదటి రేషియో ఇది సైన్ రేషియో. సైన్ రేషియో సైన్ రేషియో అంటే ఏంటో చూద్దాం సార్. సైన్ రేషియో ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను. లంబకోణ త్రిభుజం ఒకటి తీసుకున్నాను. ఈ లంబకోణ త్రిభుజములో ఏసీబీ ఇదేమో 90 డిగ్రీలు, ఇదేమో 90 డిగ్రీలు. నాకు లంబకోణ త్రిభుజములో సైన్ టీటా కావాలి. ఇది టీటా, ఇది టీటా. చాలా జాగ్రత్తగా వినండి సార్. 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉన్నదాన్ని కర్ణము హెచ్ అని అన్నాను. టీటాకి ఆపోజిట్ ఎదుట భుజాన్ని పి అని అన్నాను. రైట్. ఆసన్న భుజాన్ని బి అని అన్నాను. ఆసన్న భుజాన్ని నేను బి అని అన్నాను. ఇది ఒక లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం ఇది. లంబకోణ త్రిభుజంలో పైథాగోరియన్ సిద్ధాంతం ప్రకారము హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రైట్. నేను చాలాసార్లు చెప్పాను, కర్ణం ఎప్పుడూ కూడా ఎదుట భుజం కంటే ఎక్కువ ఉంటుంది, ఆసన్న భుజం కంటే ఎక్కువ ఉంటుంది. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ పి అండ్ హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ బి. సైన్ థీటా ఒక నిష్పత్తి, మొట్టమొదటి నిష్పత్తి. సైన్ థీటా అంటే టీటాకి ఎదుటుగా ఉన్న భుజము, టీటాకి ఎదుటుగా ఉన్న భుజము బై కర్ణము. సైన్ థీటా త్రికోణమితి నిష్పత్తిలో మొట్టమొదటి నిష్పత్తి సైన్ థీటా. సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. టీటాకి ఆపోజిట్గా ఉన్నది పి, దాని కర్ణము హెచ్. సైన్ థీటా ఈజ్ పి బై హెచ్. సైన్ థీటా ఈజ్ పి బై హెచ్. హెచ్ ఈజ్ గ్రేటర్ దాన్ పి అన్నప్పుడు పి ఈజ్ లెస్ దాన్ హెచ్ అవుతుంది. పి ఈజ్ లెస్ దాన్ హెచ్. న్యూమరేటర్ లెస్ దాన్ డినామినేటర్ అవుతుంది. లవము హారము కంటే తక్కువ. లవము హారము కంటే తక్కువ. లవము హారము కంటే తక్కువైనప్పుడు ఆన్సర్ లెస్ దాన్ 1 వస్తుంది. అదే ఈ రెండు, ఈ మొత్తము త్రిభుజాన్ని తీసుకొని నేను సెకండ్ క్వాడ్రంటు, థర్డ్ క్వాడ్రంటు, ఫోర్త్ క్వాడ్రంట్లో పెడితే రైట్, నాకు ఈ వాల్యూలు, ఇది ఎక్స్ వాల్యూ సార్, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నది, ఇది వై యాక్సిస్ మీద ఉన్నది. మొదటి క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్. రెండో క్వాడ్రంట్లో ఎక్స్ నెగటివ్, వై పాజిటివ్. అంటే ఇక్కడ రైట్ వై పాజిటివ్, ఎక్స్ నెగటివ్, వై పాజిటివ్. మూడో క్వాడ్రంట్లో ఎక్స్ నెగటివ్, వై నెగటివ్. నాలుగో క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్, వై నెగటివ్. అంటే ఇది నెగటివ్, ఇది నెగటివ్, నెగటివ్. అంటే ఆ త్రిభుజము నాలుగో క్వాడ్రంట్లో ఉంటే రైట్ పి నెగటివ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మైనస్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి అందుకే సైన్ థీటా ఎప్పుడూ కూడా -1 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు సైన్ థీటా లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 1గా ఉంటుంది. సైన్ థీటా ఎందుకు 1 కంటే ఎక్కువ ఉండదు? ఎందుకు 1 కంటే ఎక్కువ ఉండదంటే లవము హారము కంటే తక్కువ కాబట్టి. లవము హారము కంటే ఎక్కువ ఉన్నప్పుడు నాకు గ్రేటర్ దాన్ 1 వస్తుంది. ఇక్కడ కూడా 1, దాని ముందు మైనస్ సైన్ ఎందుకు వచ్చింది? ఈ డయాగ్రామ్ మిగతా క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి. అదే నేను దీన్ని స్క్వేర్ చేశాను అనుకోండి, స్క్వేర్ ఎప్పుడు నెగటివ్ని స్క్వేర్ చేస్తే నాకు పాజిటివ్ వస్తుంది. స్క్వేర్ ఫంక్షన్కి మినిమం వాల్యూ ఎంత? 0. స్క్వేర్ ఎప్పుడు నెగటివ్ అవ్వదు. సో స్క్వేర్ ఉంటే మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ ఎంత? 1. దీన్ని స్క్వేర్ చేస్తే నెగటివ్ నుంచి 0 వరకు ఉన్న అన్ని వాల్యూలు స్క్వేర్ చేస్తే పాజిటివ్లోకి వెళ్తుంది. అందుకే నాకు మినిమం వాల్యూ 0. అదే నేను దీన్ని క్యూబ్ చేస్తే, నెగటివ్ని క్యూబ్ చేస్తే నాకు నెగటివ్ వస్తుందా? వస్తుంది. సైన్ క్యూబ్ టీటా -1 నుంచి 1. సైన్ క్యూబ్ టీటా -1 నుంచి 1. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సైన్ పవర్ n టీటా తీసుకుంటే, సైన్ పవర్ n టీటా తీసుకుంటే n గనక సరి సంఖ్య కావచ్చు, n గనక బేసి సంఖ్య కావచ్చు.
ఎన్ సరి సంఖ్య కావచ్చు, ఎన్ బేసి సంఖ్య కావచ్చు. సరి సంఖ్య అయిందనుకోండి మినిమం వాల్యూ 0, మ్యాక్సిమం వాల్యూ 1. చాలా ఇంపార్టెంట్ సార్. కనిష్ట గరిష్ట విలువలు చాలా ఇంపార్టెంట్గా మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. మినిమం 0, మ్యాక్సిమం 1. అదే ఇది బేసి సంఖ్య ఉందని అనుకోండి, రైట్, నెగటివ్ క్యూబ్ చేస్తే నెగటివ్ కావచ్చు. మినిమం -1, మ్యాక్సిమం +1. సైన్ థీటా -1 నుంచి 1 వరకు ఎందుకు ఉంటుంది? లవం అనేది హారము కంటే తక్కువ కాబట్టి. అదే వేరే క్వాడ్రెంట్లో ఉంటే కూడా మనకు మైనస్ సైన్ వస్తుంది. ప్రతి ఒక్క పాయింట్ మీకు ఇంపార్టెంట్ సార్, ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. సైన్ థీటా డెఫినేషన్ ఏంటి? రైట్, ఎదుటగా ఉన్న భుజము బై కర్ణము, ఎదుటగా ఉన్న భుజము బై కర్ణము. సైన్ థీటా ఎందుకు -1 నుంచి 1 వరకే ఉంటుంది? స్క్వేర్ చేస్తే, నెగటివ్ని స్క్వేర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. కాబట్టి 0 < sin స్క్వేర్ థీటా < 1. క్యూబ్ చేస్తే, నెగటివ్ని క్యూబ్ చేస్తే నాకు నెగటివ్ వచ్చే ఛాన్స్ ఉంది. సైన్ పవర్ n థీటా, పవర్ గనక సరి సంఖ్య ఉంటే మినిమం 0 అవుతుంది, మ్యాక్సిమం 1 అవుతుంది. అది సైన్ పవర్ 20 థీటా కావచ్చు, సైన్ పవర్ 200 థీటా కావచ్చు, సైన్ పవర్ 1000 థీటా కావచ్చు. n గనక ఆడ్ ఉంటే మినిమం -1, మ్యాక్సిమం +1, మినిమం -1, మ్యాక్సిమం +1. సైన్ థీటా డెఫినేషన్, సైన్ థీటా రేంజ్, సైన్ స్క్వేర్ థీటా రేంజ్, సైన్ పవర్ n థీటా n సరి సంఖ్య అయినప్పుడు ఎలా ఉంటుంది, n బేసి సంఖ్య అయినప్పుడు ఎలా ఉంటుంది.